దేవుని యొక్క రాజ్యము గురించిన వేరియస్ యాక్సెప్ట్లో మనము వేవేరు రకమైన టాపిక్స్లో మనం చూస్తూ వస్తుంటున్నాము. కొన్ని వారాల క్రితముగా మనము దేవుని రాజ్యం యొక్క పౌరుషత్వము గురించిన మనము అంశాన్ని మనం చదువుతుంటున్నాము. కింగ్డమ్ సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ అనేది ఎంత ప్రాముఖ్యం అనేది ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి సిటిజన్కి అది అర్థమై ఉంటుంది. ఒక కంట్రీలో ఉన్నానంటే నాకు సిటిజన్షిప్ మస్ట్. సిటిజన్షిప్ కానీ లేకపోతే ఆ కంట్రీలో నేను జీవించేదని కూడా చాలా కష్టము. ఇంకా చెప్పకపోతే ఆ కంట్రీలో నాకు సిటిజన్కి ఇస్తుంటున్న ఆ ప్రివిలేజెస్ని ఏది కూడా నేను పొందుకోలేను. ఒక జాబ్ నేను తీసుకోలేను, ఒక గృహము నేను రెంట్కి తీసుకోలేను, ఒక లీగల్గా ఒక బిజినెస్ కూడా చేయలేము. సో కంట్రీలో ఉన్నామంటే ఆ కంట్రీలో మనకి ఇల్లు ఉందో లేదో కానీ కంపల్సరీ సిటిజన్షిప్ మస్ట్ అయి ఉన్నది. సిటిజన్షిప్ లేకపోతే ఆ కంట్రీలోనే మీరు జీవించలేరు, ఎక్కువ కాలం జీవించలేరు. ఇమ్మీడియట్గా కంట్రీని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోమని అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున వారు మనకి సెలవిస్తారు. సిటిజన్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రీతిలో మనమందరినీ దేవుని రాజ్యం యొక్క సిటిజన్గా మనం ఉన్నామని లేఖనం సెలవిస్తున్నది. కానీ కొన్ని రిలీజియన్స్, కొన్ని సంఘం కాదు, మోస్ట్ ఆఫ్ చర్చెస్ మనము దేవుని రాజ్యంలోకి ఇప్పుడు కాదు ఎంటర్ అయ్యేది, ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనం దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాము అని చెప్పి చాలా క్రిస్టియన్స్ పీపుల్ ఈనాడు దేవుని రాజ్యానికి ఎంటర్ అయ్యేదానికి వెయిట్ చేస్తుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చెప్తుంటున్నది, మనమందరమే ఇప్పుడే దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మనం ఉన్నామని చెప్తున్నది. ఏమీన్ ఎప్పుడైతే మనము ఒక కంట్రీ సిటిజన్ గా ఉన్నాను అని ఒక అవగాహన నాకు కలుగుతుంటుందో, ఒక కంట్రీలోనే ఉన్నాను, ఆ కంట్రీ సిటిజన్ గానే నేను ఉన్నాను అన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆ సిటిజన్ యొక్క ప్రాసెస్ ఏంటంటే ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్, ఆ కంట్రీ యొక్క కల్చరల్, ఆ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషనల్, ఆ కంట్రీ యొక్క ఆ బిహేవియర్స్, ఇవన్నీ కూడా ఇంకా వెదర్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఏమేన్ కంట్రీలో సిటిజన్ ఉంటేనే ఇంత ప్రాసెస్ కలుగుతుంటుంది కదా. సరే, మనం చదువుకుందాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం తీసుకుందాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఇక్కడ ఆయన మనలను చెప్తాము. ఆయన మనలను అంధకార శక్తిలోంచి మనల్ని విమోచన చేసి రక్షించి తన కుమారుడు యొక్క రాజ్యం యొక్క వారసులనుందా తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చెప్దాము, రాజ్య నివాసులుగా చేసెను. ఆ చేసెను అనే టర్మ్ మీరు గమనించాలా. మనము రాజ్య నివాసులు అంటే ఏంటి? ఆ రాజ్యం యొక్క సిటిజన్స్. ఏమేన్ రాజ్య నివాసులుగా అంటే మనము ఆ రాజ్యానికి సంబంధించిన వారము, ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజ్యం యొక్క సిటిజన్ గా మనం ఉన్నాము. సో మనల్ని యేసుక్రీస్తు అంధకార చీకటిలో నుండి, అంటే అంధకార చీకటి అనేది అదొక రాజ్యం, అదొక కింగ్డమ్, డెవిల్ కింగ్డమ్. ఈ యొక్క అంధకార కింగ్డమ్ లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ మరణము ద్వారా ఆయన మనల్ని విమోచన చేసి చీకటి రాజ్యం నుంచి విమోచన చేసి వెలుగు రాజ్యం యొక్క నివాసులుగా మనల్ని చేసెను. ఏమేన్ వెలుగు రాజ్యం యొక్క నివాసులు అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యం. యేసుక్రీస్తు రాజ్యం అనేది ఏంటి? పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం. ఏమేన్ ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అప్పుడు
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఇప్పుడు కరెంట్ డేట్ లో మనము కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక సిటిజన్ గా ఉన్నామా లేదా అంటే ఆన్సర్ ఏంటంటే నౌ, ఈ సమయమే, ఇప్పుడే మనము దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మనం ఉన్నామని లేఖనం సెలవిస్తుంటున్నది. ఏమేన్ అప్పుడు ఇది క్రైస్తవులు ఇంకనూ రాజ్యంలో మనం ఎంటర్ అవ్వలేదు, డెత్ తర్వాతనే మనం ఎంటర్ అవుతాము అని అనుకుంటున్నారు, అని భావిస్తుంటున్నారు. కానీ బైబిల్ అంటున్నది లేదు, చీకటి రాజ్యంలో నుంచి, అపవాది బంధింపుల నుంచి మిమ్మల్ని విమోచన చేసి రక్షించి తన కుమారుడి యొక్క రాజ్యం యొక్క నివాసులుగా మనం చేసను. రాజ్య నివాసులు అనగా రాజ్యం యొక్క సిటిజన్స్ గా మనం చేసాను. అప్పుడు మనమందరమి రాజ్యం యొక్క సిటిజన్ గా మనము ఉన్నాము. ఎంతమంది ఆమె అంటున్నారు? బిలీవ్ చేస్తున్నారా? ఒక కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నారంటే మీకు ఎంత ప్రివిలేజెస్ ఉందని గమనించాలా. మీరు ఇండియన్ సిటిజన్ గా మీరు ఉన్నారంటే ఇండియన్ గవర్నమెంట్ మీకు అనుగ్రహిస్తున్న సమస్త ప్రివిలేజెస్ ని మీరు లీగల్ గా పొందుకోవచ్చు. ఏమీన్ ప్రతి ఇండియన్స్ కి ప్రతి గవర్నమెంట్ వారికి సమ్ ప్రివిలేజెస్ ఇస్తుంటున్నది. చదువుకున్న వారికి జాబ్స్ ఇస్తున్నది, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తుంటున్నది. ఇవన్నీ ఆ కింగ్డమ్ సిటిజన్ కి కలుగుతుంటున్న ప్రివిలేజెస్. వారు అప్లై చేసి పొందుకునేది వారి యొక్క రైట్స్. అప్పుడు సిటిజన్ గా ఉన్నామంటే అది ఏంటంటే జస్ట్ ఆ కంట్రీలో జీవించేది కాదండి, ఆ కంట్రీ కలుగ చేస్తున్న ప్రివిలేజెస్ అన్ని మీరు పొందుకున్న దానికి మీకు రైట్స్ కలిగి ఉన్నది. అలాంటప్పుడు తన కుమారుడు యొక్క రాజ్యం యొక్క నివాసులుగా చేస్తున్నా అన్నప్పుడు ప్రతి బిలీవర్స్, ప్రతి విశ్వాసి దేవుని రాజ్యం యొక్క సిటిజన్స్ గా ఉన్నప్పుడు ఆ రాజ్యం యొక్క రాజు, దేవుడి రాజ్యం యొక్క రాజు ఆ సిటిజన్ కి కలుగచేస్తున్న ప్రతి ప్రివిలేజెస్ ని వారు పొందుకునేదానికి వారికి అవకాశం కలిగి ఉన్నది. ఏమేన్ కానీ ఎలా చెప్పేశారంటే రాజ్యము రాబోతున్నది, మన మరణం తర్వాత మనమందరం దేవుని రాజ్యంలోకి మనము ఎంటర్ అవబోతాము. సో అన్ని పోస్ట్పోన్ చేసి పెట్టేశారు. అన్ని పోస్ట్పోన్ చేశారు కాబట్టి అన్ని బిలీవర్స్ కూడా రాజ్యంలోకి ఎంటర్ అయ్యేదానికి వెయిటింగ్ లో ఉన్నారు. నో వెయిటింగ్ కాదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా స్వీకరించారో, అంగీకరించుకున్నారో ఆ సమయం నుండి మీరు తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా మీరు మార్చబడి ఉన్నారు. ఏమేన్ ఇవి మనం బిలీవ్ చేయాలి. అది మాత్రమే కాకుండా ఈ యొక్క సిటిజన్షిప్ అని గురించి మనం చదువుకునేటప్పుడు ఎందుకు మనము అంధకార చీకటిలో ఉండి అని ఇక్కడ చెప్పబడుతుంటే ఆదాం హేదెన్ తోటలో మిస్ చేసుకున్నది ఏంటంటే దేవుని రాజ్యం యొక్క సిటిజన్షిప్ ని ఆదాం మిస్ చేసుకున్నాడు. సో ఆదాం క్రియేట్ చేసేటప్పుడు రాజ్యం యొక్క సిటిజన్ గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కింగ్డమ్ యొక్క మ్యాండేట్, ఆ కింగ్డమ్ చెప్పబడిన ఒక అంశాన్ని, ఈ మంచి చెడు ఎరుగుతున్న వృక్ష ఫలము నువ్వు తినవద్దు అని చెప్పబడిన ఆ మ్యాండేట్ ని ఎప్పుడైతే ఆదాం గైకొనకుండా పోయాడో, ఎప్పుడైతే ఆ మ్యాండేట్ ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేశాడో అప్పుడే ఆదాం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ ని అతను కోల్పోయాడు. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్షిప్ కోల్పోయేది మాత్రమే కాకుండా అంధకార చీకటికి రాజ్యం యొక్క వారసుగా మార్చబడినాడు. ఆదాం మిస్ చేసింది ఏంటంటే ఆదాం దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యం యొక్క ఆ సిటిజన్షిప్ ని కోల్పోయాడు. అది మాత్రమే కాకుండా తన యొక్క ప్రాపర్టీని, తన యొక్క ప్రివిలేజెస్ ని, తన యొక్క బ్లెస్సింగ్స్ ని, తనకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదాలని ఆదాం హేదెన్లో కోల్పోయాడు. ఎప్పుడైతే అంధకార చీకటి నుండి తన కుమారుడు యొక్క రాజ్యం యొక్క నివాసులకు ఎప్పుడైతే దేవుడు చేశాడో, ఎప్పుడైతే మీరు దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మారారో, ఇప్పుడు మీరు కోల్పోయిన వాటన్నిటిని, ఆదాం కోల్పోయిన వాటన్నిటిని రికవరీ చేసుకోవచ్చు, మీరు మరలా రిటర్న్ పొందుకోవచ్చు. ఏమేన్ అది ఆ సిటిజన్షిప్ అనేది అంత ప్రాముఖ్యమై ఉన్నది కదా. అందువల్లనే when Jesus Christ began his public ministry, he announced that the kingdom of heaven had arrived. అందువల్లనే యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన బహిరంగంగా
తేటగా ఆయన ఎక్కువగా ప్రీచ్ చేసింది ఏంటంటే, మారు మనసు పొందుడి, పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడి, దట్ వాస్ ద ఓన్లీ మెసేజ్ హీ ప్రీచ్. ఇది తప్ప ఆయన వేరే ఏ ప్రసంగము ఎక్కువగా ఆయన చేసింది లేదు. ఆయన ఎక్కువగా ప్రీచ్ చేసింది ఏంటంటే, దేవుడి రాజ్యము, దేవుడి రాజ్యం సంబంధించిన ఉపమానము, దేవుడి రాజ్యం సంబంధించిన ఆ ప్రిన్సిపల్స్, ఆ లాస్, వీటి గురించి ఎక్కువగా యేసుక్రీస్తు ప్రీచ్ చేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు ఏమాత్రము మతానో, యేసు ప్రభు ఏమాత్రము ఆ సంప్రదాయనో, ఆచారాలను ఆయన ప్రీచ్ చేసింది లేదు. ఇవన్నీ కూడా మతాలు ప్రీచ్ చేస్తుంది. సంప్రదాయాల్ని, ఆచారాల్ని, ఇవన్నీ మనం పాటించాలి, ఇవన్నీ మన పెద్దలు పాటించారు, మనం పాటించాలని చెప్పి, ఇక్కడ పెద్దలు పాటించేదో వారు పాటించేదో చెప్పలేదు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించినది. ఏమేన్, ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనేది రిలీజియన్ కి. Then he brought back to earth the kingdom we lost at Eden and gave us access to it again. మరలా ఈ రాజ్యంలోకి మనము ఎంటర్ అయ్యేదానికి, ఈ రాజ్యంలోకి మనము ఎంటర్ అయ్యేదానికి లేఖనం యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, యోహాను రాసిన సువార్త పుస్తకము 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతను దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ దేవుని రాజ్యములోకి ఎంటర్ అయ్యేదానికి, దేవుని రాజ్యం యొక్క నివాసులుగా మీరు మారేదానికి, దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మీరు అయ్యేదానికి డిమాండ్ ఏంటంటే, చదవండి సార్. అతను కొత్తగా జన్మిస్తేనే కానీ, చాలు సార్ చెప్దాము. కొత్తగా జన్మిస్తేనే కానీ చెప్దాము. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించేదంటే ఏంటి? బోర్న్ అగైన్, మరలా పుట్టమంటున్నాడు. కొత్తగా జన్మించాలి. సో ఒక మనిషి ఒకసారి పుడతాడు, మరలా మరణిస్తాడు, మరలా తన జడ్జిమెంట్ ఉంటుంది. దీంతో ఒక మానవుని యొక్క సకాప్తం కంప్లీట్ అయిపోతుంటున్నది. ఇవే మనము గ్రహించుకుంటున్నాము. అప్పుడు ఆల్రెడీ మనము ఫిజికల్ గా బర్త్ అయినాము. ఈ ఫిజికల్ బర్త్ ఆదాం యొక్క పాపానికి సంబంధించి ఉన్నది. ఆదాం యొక్క పాపంలో మనం పుట్టినాము. అందువలనే అందరము పాపం చేసి దేవుని యొక్క మహిమని కోల్పోయినాము చెప్పబడుతున్నది. అప్పుడు ఫిజికల్ బర్త్ ఇక్కడ చెప్పబడలేదు, కొత్తగా జన్మించాలి. చెప్దాం, కొత్తగా జన్మించాలి. చెప్దాం, కొత్తగా జన్మించాలి. నీవుగా బోర్న్ అగైన్ అవ్వాలి. మరలా మీరు పుట్టాలి. మరలా పుట్టేదంటే ఏంటి? సో ఆ నికేదేముతో యేసు ప్రభు ఈ యొక్క కాన్వర్సేషన్ చేస్తాడు. మిడ్ నైట్ లో ఈ యొక్క కాన్వర్సేషన్ నికేదేముకి యేసు ప్రభు జరుగుతున్నది. నికేదేము అనేవాడు ఎవరనగా ఫరిసైకుడు. అతను బోధకుడు కూడా. ఇంకా చెప్పాలంటే ఆ బోధకుడు అడుగుతున్నాడు, నికేదేము అడుగుతున్నాడు, పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు అంటున్నారు, కొత్తగా జన్మిస్తే గానీ పరలోక రాజ్యాన్ని వాడు చూడలేడు. ఇమ్మీడియట్ గా ఆ యొక్క నికేదేము అడుగుతున్నాడు, కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించేది? ఆల్రెడీ నేను పుట్టాను, ఇప్పుడు మళ్ళా నేను ఎలా పుట్టేది? అప్పుడు దీంట్లో ఏమి మనకి డౌట్ వస్తుందండి. ఒక రిలీజియన్ ప్రీచర్స్ అన్ని ప్రీచ్ చేస్తున్నారు, కానీ కొత్తగా జన్మించాలంటే ఏంటని ప్రీచర్కే తెలియలేదు. ఏమేన్? సో ప్రీచర్ కి తెలియలేదు కాబట్టి బిలీవర్స్ కి తెలియదు, సంఘానికి తెలియకుండా పోతుంటున్నది. కానీ యేసు ప్రభు అనేది ఏంటంటే, కొత్తగా జన్మించాలి అనే పదాన్ని అక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, కొత్తగా జన్మించేదంటే ఏంటంటే చేంజింగ్ అవర్ మైండ్స్. మీ యొక్క మనస్తత్వాన్ని మీరు మార్చుకొనిడి, మీ మనస్తత్వాన్ని మార్చుకొనిడి. అండ్ టర్నింగ్ ఫ్రమ్ అవర్ రిబెలియన్ అగైన్స్ట్ గాడ్, మీ యొక్క పాపములో నుంచి మీరు పశ్చాత్తాపడి దేవునికి విరోధంగా జీవించిన దాని నుంచి విమోచన పడి దేవుడి వైపు మీరు తిరుగుడి. కొత్తగా జన్మించేదంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ ని ట్యూన్ చేయండి. దేవునికి విరోధంగా జీవించిన మీరు దేవుని వైపు తిరగండి. దేవుని దగ్గర మీరు పశ్చాత్తాపం పొందుకోండి, క్షమాపణ పొందుకోండి. దెన్ ప్లేసింగ్ అవర్ ట్రస్ట్ ఇన్ జీసస్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ రిబెలియన్. యేసుక్రీస్తు కలుగ చేస్తుంటున్న ఆ క్షమాపణని, మీ పాపానికి క్షమాపణ మీరు పొందుకొనుడి.
అండ్ అక్నాలజింగ్ హిమ్ యాజ్ లార్డ్. మీరు చెప్పండి, మీకు అక్నాలజ్మెంట్ ఏంటంటే మీ మైండ్ మార్చింది మాత్రమే కాదు, మీరు దేవుని వైపు తిరిగింది మాత్రమే కాదు, మీరు మీ పాపానికి క్షమాపణ పొందుకున్నదే కాదు, వీటన్నిటికీ ఒక అక్నాలజ్మెంట్ ఉండాలి. ఏమేన్? ఆ అక్నాలజ్మెంట్ ఏంటంటే హీ ఈస్ మై లార్డ్, ఆయన నా దేవుడు, ఆయన నా ప్రభు, హీ ఈస్ మై లార్డ్, ఆయనే నా దేవుడు, ఆయన నా ఓనర్, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోక్షకుడు అని టోటల్ గా సరెండర్ అవ్వండి. ఆయన మీ దేవుడుగా, మీ రక్షకుడుగా, మీ విమోక్షకుడుగా, మీ యొక్క ప్రభువుగా ఆయనని మీరు ఎన్నుకోండి. సో లార్డ్ గా మీరు ఎన్నుకోండి. ఆ లార్డ్ అంటే ఏంటి? మీ ఓనర్, మీ యొక్క సోర్స్, మీ యొక్క ప్రతి విషయానికి, మీ జీవితానికి ఆయనే మార్గమై ఉన్నాడు, సత్యమైన జీవమై ఉన్నాడు. ఏమేన్? సో దేవుడే మీ లార్డ్ అని మీరు బిలీవ్ చేయాలి. ఆయన తప్ప వేరే లార్డ్ లేడు, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. ఇది కొత్తగా జన్మించేదంటే ఏంటంటే, ఇంతవరకు ఎన్నో అనేక విషయాలు నమ్ముకున్నాము, అనేక విషయాలపైన మనం ఆధారపడి ఉన్నాము, అనేక విషయాలపైన మనము నమ్మకం కలిగి ఉన్నాము. ఇప్పుడు ఒకే నమ్మకము, దేవుడు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన ఆయన రక్తము, ఆయనే నా విమోక్షకుడు, ఆయనే నా ప్రభు, ఆయన తప్ప వేరొకరు లేరని చెప్పి టోటల్ గా నా మైండ్ ని ట్యూన్ చేసుకుని ఆయన వైపు తిరిగేదే కొత్తగా జన్మించేది. ఏమేన్? ఎవరైతే ఇటువంటి స్టేజ్కి వస్తున్నారో వారందరూ ఇదే దిస్ న్యూ బర్త్, ఇదే నూతనంగా జన్మించేదనేది. నూతనంగా జన్మించేదంటే నేను ఆచారాలు చేసేది కాదు, సంప్రదాయాలు చేసేది కాదు, మతాన్ని పాటించేది కాదు. నా మైండ్, నా హార్ట్, నా యొక్క ట్రస్ట్, వీటన్నిటి టోటల్ గా క్రైస్ట్ పైన పెట్టి, టోటల్ గా ఆయన డిపెండ్ అయ్యి, టోటల్ గా నా పాపానికి ఆయనే విమోక్షకుడని ఎన్నుకునేదే న్యూ బర్త్ అయి ఉన్నది. ఎంతమంది ఇటువంటి న్యూ బర్త్ పొంది ఉన్నారు? ఏమేన్? ఇటువైపు 2 చేతులు కనపడదు, ఇటువైపు ఒక చెయ్యి, మిగిలిన ఇంకా న్యూ బర్త్ అవ్వలేదా? న్యూ బర్త్ అవ్వండి. సో ఎవరైతే క్రైస్తుని మీ రక్షకుడుగా, బిలీవర్గా, మీ యొక్క దేవుడిగా అంగీకరించినారో మీరు బిలీవ్ చేయండి, మీరందరూ న్యూ బర్త్ గా మారినారు. న్యూ బర్త్ గా మారిన మాత్రమే కాకుండా మీరందరూ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా మీరు ఉన్నారు. ఏమేన్? అప్పుడు చూడండి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉన్నారు. మెనీ బిలీవర్స్ కాల్ దిస్ బీయింగ్ సేవ్డ్. అనేక విశ్వాసాలు అనుకుంటున్నారు, మేము ఇది జరిగిందంటే నేను రక్షింపబడి ఉన్నాను. అనేక విశ్వాసులకు తలంపు ఏంటంటే నేను సేవ్ అయ్యాను అంటున్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు థింక్ ఆఫ్ న్యూ బర్త్ యాజ్ ద నేచురలైజేషన్ ప్రాసెస్ బై విచ్ వి బికమ్ కింగ్డమ్ సిటిజన్స్. సో మీరు నాట్ ఓన్లీ సేవ్, మీరు రియల్ గానే కింగ్డమ్ సిటిజన్ గా మారి ఉన్నారు. సేవ్ అయ్యింది మాత్రమే కాదండి, ఇంకొక స్టెప్ పైగా మీరు గమనించారంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గానే మీరు ఉన్నారు. సో అనేక బిలీవర్స్ ఎక్కడ స్టాప్ అయిపోయానంటే నేను సేవ్ అయ్యాను, నేను రక్షింపబడినాను. సరే, ఎప్పుడు మీరు కింగ్డమ్కి ఎంటర్ అవుతారు? డెత్ తర్వాత ఎంటర్ అయిపోతాను. సో సేవ్ అయిన వారందరూ వారి ఒక వెయిటింగ్ ఏంటంటే డెత్ కొరకు వెయిటింగ్. ఎందుకు డెత్ కొరకు వెయిటింగ్ అంటే ఆఫ్టర్ డెత్ తర్వాత నేను కింగ్డమ్కి ఎంటర్ అవుతానని చెప్పి. సో ఇది రాంగ్. బైబిల్ అంటున్నది, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షగా అంగీకరించుకొని ఎప్పుడైతే మీరు కొత్తగా జన్మించి ఉన్నారో అప్పటి నుండి మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా మీరు ఉన్నారు. ఎంతమంది మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉన్నారు? బిలీవ్ చేస్తున్నారా? హలో. ద న్యూ బర్త్ మేక్స్ us naturalized citizens of the kingdom. మీరు కింగ్డమ్ ఆఫ్ సిటిజన్ గా ఉన్నది మాత్రమే కాకుండా ఇప్పుడు నేచురల్ గానే మీరు కింగ్డమ్ ఆఫ్ సిటిజన్ ఉన్నది మాత్రమే కాకుండా స్టేట్ ఆఫ్ అథారిటీ అండ్ డొమినియన్ ఓవర్ ద ఎర్త్ యాస్ గాడ్ ఇంటెండ్ ఫ్రమ్ ద స్టార్ట్. ఎప్పుడైతే మీరు సిటిజన్ గా మారారో అప్పటి నుండి, ఆ సమయంలో నుండి ఇక ఎర్త్ ని డొమినియన్ చేయమని, ఈ ఎర్త్ లో మీరు సమస్తాన్ని లోపర్చి ఎర్త్ ని మేనేజ్ చేయమని, ఎర్త్ ని డొమినియన్ చేయమని దేవుడు నీ పక్షాన ఆయన ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఎందుకంటే ఆదాం కోల్పోయింది ఏంటంటే సిటిజన్షిప్ ని కోల్పోయాడు.
ఏదెన్ తోటలో ఆదాం ఏది కోల్పోయాడు అంటే దేవుడిచ్చిన మ్యాండేట్ ని కోల్పోయాడు. దేవుడిచ్చిన మ్యాండేట్ ఏంటి? ఆదాంకి లోకమంత భూమి అంతయు నువ్వు ఏలుబడి చేయను గాక, ప్రపంచమంతా నువ్వు రూల్ చేయండి, ఏలుబడి చేయండి, రూలింగ్ చేయండి, అథారిటీ చేయండి, ఈ ప్రపంచాన్ని మేనేజ్ చేయండి, ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి ఆదాం అవ్వకి దేవుడిచ్చిన మ్యాండేట్ ని ఆదాం కోల్పోయాడు. ఎప్పుడైతే కొత్తగా జన్మించబడినామో యేసుక్రీస్తుని రక్ష ఎన్నుకొని అప్పటి నుండి దేవుడు మన పక్షాన ఇంట్రెస్ట్ గా ఉన్నారు. నువ్వు డొమైన్ ఎప్పుడు చేయబోతున్నావు? డొమైన్ చెయ్యి, కంట్రోల్ చెయ్యి, అన్నిటిని మేనేజ్ చెయ్యి. ఈ ఎర్త్ని నువ్వు స్వాధీనపరచు. ఎర్త్ లో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రెసెన్స్, ఈ ఎర్త్ లో ఎక్కడ అపవాదక క్రియలు లేకుండా ఎర్త్ని లోపరచమని, డొమైన్ చేయమని దేవుడు మనకి ఆ రైట్స్ ని, ఆ అథారిటీని, ఆ రాజ్యం ద్వారా మనకు కలుగు చేస్తుంటున్నాడు ఆయన. ఏమేన్ సి గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుంటున్నదో ఆ నిమిషంలో నుంచి వారు డొమైన్ స్టార్ట్ చేస్తుంటున్నారు. ఏమేన్ when we become citizens of God's kingdom, it means that we voluntarily align ourselves with a new government and a new country, a new language, its new ideas and its values. ఎప్పుడైతే మీరు ఒక న్యూ గవర్నమెంట్ లో ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే ఒక న్యూ గవర్నమెంట్ ఒక కంట్రీలో సిటిజన్ గా మారారో అప్పటి నుండి మీరు గమనించాలా, మీరు నేర్చుకోవాలి ఏంటంటే డొమైన్ చేసి నేర్చుకోవాలి. రెండవది ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి. మూడవది ఆ కంట్రీ యొక్క ఐడియాస్. ఏమేన్ చదువు ఐడియాస్. ఈ ఐడియా కూడా సమ్ కంట్రీకి డిఫరెంట్ గా ఉంటుంది. ఒక కంట్రీ ఐడియా డిఫరెంట్ గా ఉంటుంది. మనం చదివేది దేవుని రాజ్యం యొక్క ఐడియా, ఆ ఐడియా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ ఐడియా మన జీవితం చాలా యూజ్ అవుతుంది. సో డొమైన్ చేయమని, ఆ కంట్రీ లాంగ్వేజ్, ఆ కంట్రీ కల్చరల్, వీటన్నిటిని నేర్చుకోమని చెప్పేది మాత్రం కూడా ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ అయి ఉన్నది. ఏమేన్ ఒక కంట్రీలో మీరు ఉండింది మాత్రమే కాకుండా ఒక కంట్రీకి మీరు వెళ్ళారంటే ఆ కంట్రీలో మీరు లాంగ్వేజ్ నేర్చుకునేది చాలా మస్ట్. ఎందుకంటే ఆ కంట్రీలో మీరు ఎక్కువ కాలం జీవించాలంటే కంపల్సరీ మీకు లాంగ్వేజ్ మస్ట్, లాంగ్వేజ్ నేర్చుకోవాలి. రెండవది ఆ కంట్రీ యొక్క న్యూ థాట్స్ అని మీరు నేర్చుకోవాలి. మూడవది ఆ కంట్రీ యొక్క కల్చరల్, ఆ కంట్రీ యొక్క బిహేవియర్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్క కంట్రీకి మారుతూ ఉంటుంది. ఏమే సో ద కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ అవర్ సిటిజన్షిప్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం తీసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఆ 2:19. ఇక్కడ మనల్ని రెఫ్యూజ్ గా ఇక్కడ చూడకుండా, ఇంకా మీరందరూ పరదేశులు కాదు, మీరందరూ వేరే రాజ్యం యొక్క నివాసులు కూడా కాదు. పరదేశులుగా రెఫ్యూజెస్ అంటారు కదా, రెఫ్యూజెస్ కాదు, పరదేశులు కాదు, అన్య దేశం యొక్క ప్రజలు కూడా మీరు కాదు. ఇంకా మీరందరూ ఎప్పుడైతే మీరు కొత్తగా జన్మించారో అప్పటి నుండి మీరందరూ కూడా పరిశుద్ధుల ప్రజలతో దేవుని యొక్క కుటుంబ బిడ్డలుగా మీరు మారి ఉన్నారు. మరలా చదవండి సార్. కాబట్టి మీరందరూ పరిశుద్ధులతోనూ దేవునికి ఇంటి వారై ఉన్నారు. చెప్తాము, దేవునికి ఇంటి వారై ఉన్నారు. దేవునికి ఇల్లు ఎక్కడ ఉన్నది? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో ఉన్నది. ఏమే దేవునికి ఇల్లు ఎక్కడ ఉన్నది? కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆ ఇంటి వారై ఉన్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్ అయి ఉన్నారు, ఆ కింగ్ యొక్క సన్స్ అయినారు, డాటర్స్ అయినారు. దేవుడు రాజు, ఆ రాజు యొక్క పిల్లలుగా, ఆ రాజు యొక్క ఇంటి వారుగా
మనమై ఉన్నాము అని లేఖనం సెలవిస్తున్నది. పరదేశులు కాదు, దీనులు కాదు, దరిద్రులు కాదు, పాపులు కాదు, పరిశుద్ధులు. ఆమేన్. సో సంఘాలు ఏం చెప్తున్నదంటే, మీరు ఇందులో పాపాన్ని వదలండి, పరిశుద్ధులుగా ఉండండి, వదలండి, పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి పాపాన్ని వదలండి, పరిశుద్ధులుగా ఉండండి, ఇది తప్ప వేరే కాన్సెప్టే లేదు. సో ఎప్పుడు పాపాలు వదలాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, బట్ పాపాలు వదలలేకపోతున్నారు. పరిశుద్ధులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, బట్ పరిశుద్ధులుగా ఉండలేకపోతుంటున్నారు. కానీ బైబిల్ పాపాన్ని వదలండి, పరిశుద్ధులుగా ఉండమని చెప్పలేదు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించినది, మీరు కొత్తగా జన్మించండి. కొత్తగా జన్మించదండి ఏంటి? మీ మైండ్ని ట్యూన్ చేయండి. అప్పటి నుండి మీరు పరిశుద్ధులుగాను దేవునికి ఇంటి వారుగా మీరు ఉన్నారు. ఆమేన్. సో దేవుడికి ఇంటి వరకు ఉన్నాను. సో నేను ఏ కుటుంబంలో పుట్టాను, ఏ కుటుంబంలో నేను ఉన్నాను, ఏ కంట్రీలో పుట్టాను, ఏ కంట్రీలో నేను ఉన్నాను అనేక భావన, అనేక అవగాహన నాకు కలిగితేనే ఆ ఇంటి వారుగా, ఆ కంట్రీ సిటిజన్గా నేను నడుచుకుంటాను. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో నేను ఏ కుటుంబంలో పుట్టానని తెలుసుకోవాలి. నేను పుట్టినది ఒక యూసెస్ ఫ్యామిలీలో నేను పుట్టానంటే నేను యూసెస్గా ఉంటాను. నేను పుట్టినది దేవుని యొక్క రాజ్యంలో, నేను పుట్టినది రాజ్య నివాసులుగా ఉన్నాను, నేను దేవుని యొక్క ఆ ఇంటి వారుగానే ఉన్నాను, నివాసులుగానే ఉన్నాను, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గానే ఉన్నాను. ఈ యొక్క ఐడియాస్, ఈ యొక్క థాట్స్, ఈ యొక్క మైండ్, ఈ యొక్క అవగాహన కలిగినప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అనుకోని తెలిస్తే అటువంటి వాడుగా నేను మారుతూ ఉంటాను. వీరేం చెప్తున్నారు, మీరు మారండి, ఆ తర్వాత ఆడికి వస్తారంటున్నారు. ఫస్ట్ నేను ఎక్కడ ఉన్నానని తెలిస్తేనే నేను అలా మారుతాను. ఆమేన్. బికాస్ నా కాన్షియస్ ఎలా ఉన్నదో అలాగనే నేను ఉంటాను. సో ఒక మంచి ప్యూర్ వైట్ షర్ట్ వేసుకొని, కాస్ట్లీ వైట్ షర్ట్, సిల్క్ అంటారు కదా, చాలా కాస్ట్లీ వైట్ షర్ట్, ఆ డ్రెస్ కాన్షియస్ నాకు ఉన్నింది. మంచి వైట్ డ్రెస్ వేసుకున్నాను. సో ఈ వైట్ డ్రెస్ యొక్క ఐడియా ఏంటంటే, మురికి పడితే తొందరగా పోదు, కర్ర పడితే తొందరగా పోదన్నప్పుడు, ఇప్పుడు చూడండి, లారీకి ఎవరన్నా గ్రీస్ వేస్తున్నాడు, లేకపోతే ఎవరైనా పెయింట్ వేస్తున్నాడు, లేకపోతే ఎవరైనా దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు నేను మంచి వస్త్రం వేసుకున్న వాడిని ఆ లారీకి గ్రీస్ వేసే చోట్లనో, పెయింట్ వేసే చోట్లనో, దుమ్ము దులిపే చోట్లనో నేను ఉంటానా అంటే నేను ఉండనే. ఎందుకు ఉండను? హలో. బికాస్ నాకు డ్రెస్ కాన్షియస్ నాకు ఉన్నది. నేను ఏ డ్రెస్ వేసుకున్నాను ఐడియా నాకు ఉంది. సో డ్రెస్ మురికి పడకూడదనక మెంటాలిటీతో ఉన్నాను. అప్పుడు నేను వేసుకున్న వస్త్రం యొక్క కాన్షియస్ని బట్టి నేను మారుతూ ఉన్నాను, నన్ను నేను కాపాడుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ బైబిల్ అంటుంది, రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేస్తున్నారని, దేవుడి ఇంటి వారుగా మీరు ఉన్నారని, పరిశుద్ధులతో మీరు ఉన్నారని. సో నేను నా ఫెలోషిప్ ఎవరితో ఉన్నది? పరిశుద్ధులతో ఉన్నది. నేను దేవునికి రాజ్యం సిటిజన్గా ఉన్నాను, ఆయన ఇంటి వారుగా ఉన్నాను. సో ఈ ఐడియా రాగా ఏమవుతున్నానంటే ఆ ఇంటి వారిలాగా నేను మార్చబడుతూ ఉంటున్నాను. ఆమేన్. But our citizenship is in heaven, and we await a savior from there, the Lord Jesus Christ, who by the power that enables him to bring everything under his control will transform our lovely bodies so that they will be like his glorious body. Philippians chapter 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నామా? మన పౌరస్థితి కదా, పౌరస్థితి అంటే మన సిటిజన్షిప్ ఎక్కడ ఉన్నది? అప్పుడు మనము ఈ సమయము ఎక్కడ ఉన్నామంటే కింగ్డమ్ సిటిజన్ గా మనం ఉన్నాము. మనము పరలోక రాజ్యం యొక్క సిటిజన్ గా మనం ఉన్నాము.
కానీ ఈ యొక్క ఎర్త్ లో మనం జీవిస్తుంటున్నాము. ఒక్క పర్సన్ అమెరికన్ సిటిజన్ ఉన్నవాడు ఇండియాలో కూడా అతను బిజినెస్ చేసుకొని, ఇండియాలో కూడా ఫ్యామిలీని రన్ చేసుకొని, ఇండియాలో కూడా జీవించవచ్చు. ఒకే పర్సన్ అమెరికన్ సిటిజన్ గా ఉండొచ్చు, ఇండియాలో జీవించి ఇండియన్ సిటిజన్ కూడా అతను మారచ్చు, డ్యూయల్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. అప్పుడు మనమందరినీ వాస్తవానికి సత్య ప్రకారముగా మనమందరము దేవుని రాజ్యమక సిటిజన్ గా మనం ఉన్నామని లేఖనం సెలవిస్తుంటుంది. అప్పుడు బైబిల్ అనేక సంఘము మనము దేవుని రాజ్యంలోకి డెత్ తర్వాత ఎంటర్ అవుతున్నామని చెప్పేది ఎంతో రాంగ్. చూడండి, మనమందరం రాజ్యం యొక్క పౌరస్థితి మనం పొంది ఉన్నాము, సిటిజన్షిప్ మనం కలిగి ఉన్నది. గివింగ్ థ్యాంక్స్ టు ఫాదర్ has qualified you to share in the inheritance of the saints in the kingdom of light, for he has rescued us from the dominion of darkness and brought us into the kingdom of son. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12-13. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12-13. అందుచేత ఈ సంగతి వినునాటి నుండి దేవుడు మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగును. దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని. చాలు సార్, ఇక్కడ ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోమని చెప్పబడుతున్నది. మీరు దేవుడి రాజ్యం యొక్క సిటిజన్ ఉన్నారనియో, మీరు అంధకార చీకట్లోంచి విమోచన పొంది ఉన్నారనియో, కుమారుడు యొక్క రాజ్య నివాసగా మార్చబడి ఉన్నారనియో, పరిశుద్ధులతోనూ దేవుని ఇంటి వారుగా మీరు ఉన్నారని లేఖనం చెప్పేటప్పుడు వీటన్నిటిని బట్టి నా మనసు, నా మైండ్ వీటి ప్రకారంగా చేంజ్ అవ్వమని చెప్పబడుతుంటున్నాను. ఏమే, నాట్ ఓన్లీ డస్ ద న్యూ బర్త్ మేక్ అ సిటిజన్ ఆఫ్ హెవెన్, బట్ అవర్ సిటిజన్షిప్ బిగిన్స్ ఇమ్మీడియట్లీ. దేవుని రాజ్యం యొక్క పౌరుషత్వం అనేది ఇమ్మీడియట్ గా మనకు కలుగుతుంటున్నది రక్షణ పొందిన సమయం నుంచి. ఏమే చెప్దాం, వెంటనే నాకు కలుగుతుంటది సిటిజన్షిప్. ఎప్పుడైతే మీరు చూడండి, కంట్రీ ఈ భారతదేశంలో పిల్లలు పుడుతున్నారు, ఈ డేట్కి ఈ టయానికి ఈ ఊర్లో భారతదేశంలో పుడుతున్నారు. పుట్టిన ఆ సమయమే శిశు, ఆ బిడ్డలు ఆ కంట్రీ సిటిజన్ మార్చబడుతుంటున్నారు. ఏమే, పుట్టిన వెంటనే మారిపోతున్నారు. అలాగనే కొత్తగా జన్మించిన వారు, నూతనంగా వారు మనస్తత్వాన్ని మార్చుకున్న వారు, వెంటనే వారు ఇమ్మీడియట్ గా వారు దేవుని రాజ్యమక సిటిజన్ గా మారి ఉన్నారు. ఎంతమంది ఇక్కడ దేవుని రాజ్యం సిటిజన్ గా మారి ఉన్నారు? బిలీవ్ చేయండి. నేను చెప్దాము, నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా ఎన్నుకున్న సమయం నుంచి, కొత్తగా జన్మించిన తలంపుల నుంచి నేను దేవుని రాజ్యమక సిటిజన్ గా మారి ఉన్నాను. సో ఈ కన్ఫెషన్, ఈ ఫెయిత్ మన కలిగి ఉండాలి. ఏమేన్, వి ఆర్ కింగ్డమ్ సిటిజన్స్ రైట్ నౌ. ఇప్పుడే మీరు దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మీరు ఉన్నారు. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఎ ప్రెసెంట్ రియాలిటీ. అది మీరు సిటిజన్ గా ఉండేది యథార్థమైనది. ఏమేన్, మీరు సిటిజన్ గా ఉన్నారా? హలో, అది నమ్ముతున్నారా? ఇది బిలీవ్ చేయలేదనుకుంటే చూడండి, నేను సిటిజన్ గా దేవుని రాజ్యంలో పుట్టాను, ఆయన ఇంటి వారుగానే ఉన్నాను, ఆయన రాజ్యం ఒక నివాసుగానే ఉన్నాను, నేను కొత్తగా జన్మించున్నాను. ఈ తలంపు, ఈ ఐడియాస్, ఈ థాట్స్, ఈ యొక్క బిలీఫ్ సిస్టమ్ లేకపోతే
మీరు రియల్ గానే సిటిజన్షిప్ గా ఉన్నారనేది మీకు డౌట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి బిలీవర్స్ ఇటువంటి నమ్మకాన్ని, ఇటువంటి వర్తమానాన్ని, ఇటువంటి బిలీవింగ్ సిస్టాన్ని ప్రతి బిలీవర్స్ వారు ప్రతి సమయము విని నేర్చుకొని పొందుకోవాలి. సో విశ్వాసం అనేది వినటం వల్ల విశ్వాసము కలుగును, వింట క్రీస్తు వాక్యం వల్ల విశ్వాసము కలుగును. అప్పుడు రియల్ గానే నేను కింగ్డమ్ సిటిజన్ ఉన్నానా లేదా? సో నా హార్ట్ చెప్పాలి, నా నోరు కాదు, నా మైండ్ చెప్పాలి, నా బిలీవింగ్ సిస్టమ్ చెప్పాలి. సో ఇక్కడ నుండి నేను రావాలి, నేను కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉన్నాను. సో ఇప్పుడు చూడండి, మీరు జర్మన్ సిటిజనా, యూకే సిటిజన్ అని అడిగినప్పుడు మీరు ఏమంటారు? డౌట్ పడతారు మీరు. నేను ఏ సిటిజన్ చెప్తారు మీరు? ఇమ్మీడియట్ గా చెప్తాను నేను ఇండియన్ సిటిజన్ అని. ఇండియన్ సిటిజన్ అని ఎలా చెప్తాను? అవును, నేను ఇండియాలో పుట్టాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను తెలుసుకుని ఉన్నాను, ఇండియాలో నాకు అన్ని ప్రివిలేజ్ కలిగి ఉన్నది, ఇండియన్ లాంగ్వేజ్ నాకు తెలుసు, ఇండియన్ కల్చర్ నాకు తెలుసు, ఇండియన్ బిహేవియర్స్ నాకు తెలుసు, ఇండియన్స్ అంటే ఎవరైనా తెలుసు, నాకు పిత్తలందరూ ఇండియన్స్ గా ఉన్నారు, కాబట్టి నేను ఇండియన్ సిటిజన్ అని ఉన్నాను. సో ఇండియన్ సిటిజన్ గా ఉన్నాను అనేదానికి మీకు ఏ మాత్రం డౌట్ ఎలా లేకుండా పోతుంటుండదో, లైక్ అలాగనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉన్నాను అనేక డౌట్స్ మీకు రాకుండా మీకు మనస్తత్వాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అది మీ హస్తంలో ఉన్నది, అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో చర్చ్ అనేది ఈ యొక్క థాట్స్ ని పెంచేదానికి వర్తమానం ఇవ్వాలి. సో లాస్ట్ వీక్ ఒక వీడియోస్ నేను చూసేటప్పుడు అక్కడ ఒక బోధకుడు అంటున్నారు, పరిశుద్ధ వస్త్రాలు కొనుక్కోండి అంటున్నారు. సో చర్చ్ అనేది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది, దేవుని రాజ్యం అనేది మీరు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి కల్చర్ ఆచారాలు చేయాలి, ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ రంగు వేసుకోకూడదు, ఈ రంగు వేసుకోవాలి, ఇది చెప్పేది సంఘం అని వాళ్ళు అనుకుంటున్నారు. దెన్ ఇంకో కొన్ని సంఘ అంటున్నారు, మీరు చుట్లు తాగబాకండి, మీరు ఆల్కహాల్ ముట్టబాకండి. ఇక్కడ నేను తాగమని చెప్తున్నానా? నేను కూడా తాగొద్దని చెప్తున్నాను. ఇక్కడ నేను అటువంటి చిన్న విషయాలని నేను ఇక్కడ ప్రమోషన్ చేసలేదు. ఈ తాగబాకండి, ఈ తీయబాకండి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుడి రాజ్యం నివాసులుగా మనం ఎలా ఉన్నామో, చీకటి రాజ్యం నుంచి విమోచన కలిగి ఉన్నాము. చీకటి రాజ్యం అంటే ఏంటి? అన్ని రకాలైన పాపములు కలిగి ఉన్న ప్లేస్ అది. అన్ని రకాలైన పాపముల నుంచి నేను విమోచన పొంది ఉన్నాను. సో విమోచన పొంది ఉన్నాను అనే తలంపు వచ్చినప్పుడు నేను మరలా ఎందుకు నేను పాపం చేయాలి? సెకండ్లీ, విమోచన పొందిన నేను దేవుడు రాజ్యం యొక్క సిటిజన్ గానే ఉన్నాను. సిటిజన్ గా ఉన్నాను అని నాకు తలంపులు నాకు పెంచుకోగా అది నా హార్ట్ లో నుంచి నేను కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా ఉన్నాననే నమ్మకం వచ్చేంత నేను చెప్పగా ఇప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్ గా నాకు కల్చరల్, నాకు బిహేవియర్, నాకు లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మార్చబడుతుంటున్నది. ఏమే? సో ఇండియన్ సిటిజన్ గా మనము యూకేకి వెళ్ళామనుకో, చూడండి, యూకేలో ఉన్నవారు అంటున్నారు, సో ఎప్పుడు మా కంట్రీకి వెళ్తామని తెలియదు. ఎందుకంటే మన కంట్రీ ఫుడ్ చాలా బాగుంటుంది, మన కంట్రీ కల్చర్ చాలా బాగుంటుంది, మన కంట్రీ యొక్క డ్రెస్ చాలా బాగుంటుంది. సో యూకే డ్రెస్ పట్టలేదు, యూకే ఫుడ్ పట్టలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు వారి కంట్రీ యొక్క కల్చరల్ కి అడాప్ట్ అయిపోతుంటున్నారు. ఏమేన్? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కల్చరల్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క లాంగ్వేజ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క బిహేవియర్, వీటిని నేను నేర్చుకునేదానికి నా మైండ్ని నేను ఫస్ట్ ట్యూన్ చేయాలి. నేను దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా నేను ఉన్నాను. రైట్ నౌ, ఇప్పుడే నేను ఆ రాజ్యం యొక్క వారసుగా పౌరుషత్వాన్ని కలిగి ఉన్నాను. ఏమేన్? ప్రెసెంట్లీ రియాలిటీ, we are fellow citizens with God's people. Our citizenship is in heaven. God has brought us into the kingdom of the Son. ఇప్పుడే మనము దేవుని రాజ్యం యొక్క ప్రజలుగాను, ఆ రాజ్యం యొక్క పౌరుషత్తులుగాను, ఆ రాజ్యం యొక్క వారసులుగాను ఇప్పుడే మనం ఉన్నాము. ఎంతమంది ఆమె అన్నారు? Why is this so important? Have my religion postpones citizenship to the future? ఎందుకు ఇది మనము ఇంత మస్ట్గా అది ప్రీచ్ చేయాల్సిన అవసరమై ఉన్నది?
కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ ఉన్నాను అనే దానికి ఇంత స్ట్రాంగ్ గా ఇంత బిగ్గరగా ఎందుకు చెప్పాల్సిన అవసరమై ఉన్నదంటే, మోస్ట్ రిలీజియన్స్, పాస్టర్స్, చర్చెస్ వీటన్నిటిని పోస్ట్పోన్ చేసి పెట్టేశారు. వీటన్నిటిని పోస్ట్పోన్ చేశారంటే సిటిజన్షిప్ టు ద ఫ్యూచర్. పౌరుషత్వం, దేవుడు రాజ్యం యొక్క పౌరుషత్వం అనేది ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో మనకు కలుగుబోతుంటున్నది. ఏమేన్ విన్నారు ఎప్పుడన్నా? దేవుడి రాజ్యం యొక్క పౌరుషత్వం అనేది ఇప్పుడు కాదు, ఒకనాడు యేసు ప్రభువు వస్తాడు, లేకపోతే మన మరణం తర్వాత రాజ్యానికి వెళ్ళిపోతాము, అప్పుడు నుండి మనకి ఆ రాజ్యం యొక్క పౌరుషత్వం మనకు దేవుడిస్తాడు. అది టోటలీ రాంగ్. అది పోస్ట్పోన్ చేస్తున్నారు రిలీజియన్స్ పీపుల్, రిలీజియన్స్ పాస్టర్స్. సిటిజన్షిప్ ఎందుకు వారు పోస్ట్పోన్ చేస్తున్నారంటే, రిలీజియస్ లీడర్స్ టెల్స్ ద పీపుల్ యు విల్ బి ఎ సిటిజన్ సమ్డే. ఒక నాడు వస్తుంది, అప్పుడు మనము దేవుని రాజ్యం యొక్క పౌరుషత్తులుగా మారుతాము. వాళ్ళు చెప్పేదంతా విల్ 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 విల్. యు విల్ బి ఎ సిటిజన్ సమ్డే, యు విల్ బి ఇన్ ద కింగ్డమ్, యు విల్ హ్యావ్ జాయ్ లేటర్. ఒకనాడు వస్తుంది, దేవుడి రాజ్యంలోకి నువ్వు వెళ్ళి ఆనాడు సంతోషంతో ఉంటావు, సమాధానంతో ఉంటావు. మీ కన్నీటి యావయు ఆనాడు దేవుడు తుడుస్తాడు. అన్ని పోస్ట్పోన్, ఇప్పుడేమీ లేదంటారు. యు విల్ బి ఎ ఫుల్ సిటిజన్, అప్పుడే మీరు ఫుల్గా పౌరుషత్వాన్ని మీరు పొంది ఉంటారు. సో రిలీజియన్ ప్రీచర్స్ అలా చెప్పి అన్ని పోస్ట్పోన్ చేసి పెట్టేశారు. అన్ని పోస్ట్పోన్ చేశారు కాబట్టి అన్ని బిలీవర్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఎప్పుడు ఆ దినము రాబోతున్నది. ఏమే? ఎప్పుడు ఆ దినము, ఎప్పుడు దేవుని రాకడ రాబోతున్నది, ఎప్పుడు నా కన్నీటి యాభై ఎప్పుడైతే దేవుడు తుడుస్తాడో, ఎప్పుడు దేవుడు రాజ్యంలోకి ఎంటర్ అవుతానో, ఎప్పుడు నా సమస్యలకి, నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు నాకు సమాధానం కలుగును, ఎప్పుడు నా ప్రాబ్లమ్స్ కి రిలీఫ్ కలుగుతుంది అని చెప్పి అనేక పీపుల్ ఈనాడు వెయిటింగ్ లో ఉండేది మాత్రమే కాకుండా చాలా సఫర్ అయి ఉన్నారు. ఏమే? ఎందుకు అంత సఫర్ అయినారంటే, వారు వెళ్ళే సంఘము, వారు వినుతున్న బోధన అన్ని పోస్ట్పోన్ చేసి పెట్టారు కాబట్టి అందరూ సఫర్ అయినారు. ఎప్పుడైతే సంఘస్థుల్ని, బిలీవర్స్ ని ఇలా సఫరింగ్ లో పెడుతుంటున్నారో, ఆనాడు సంఘంలో కుప్పలు కుప్పలుగా ప్రజలు వచ్చేస్తారు. ఏమే? అన్ని అయిపోయింది, ఇప్పుడే మనం దేవుడు రాజ్యంకి వారసుగా మారాము, ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాము, ఇప్పుడే సిటిజన్షిప్ అయ్యామంటే ఇలా చెప్తే ఎవరు రారని వారి యొక్క మైండ్. వారికి ప్రాబ్లం ఉన్నదని చెప్పాలి, అన్ని రాబోతుంది చెప్పాలి. అలా చెప్తూ ఉంటే అందరూ వస్తూ ఉంటారు. సో రిలీజియన్స్ ఎప్పుడు కూడా వారి యొక్క మైండ్ ప్రజల్ని ఆకర్షించుకోవాలి, ప్రజలు రావాలి, వస్తూ ఉండు, నీ ప్రాబ్లం కలిగిపోతుంది, వస్తూ ఉండు, దేవుడు ఒకరోజు నీకు సమాధానం కలుగు చేస్తాడు, వస్తూ ఉండు, దేవుడు నీకు విమోచన కలుగు చేస్తాడు. సో చేస్తాడు అని చెప్పి అన్ని కూడా ఫ్యూచర్ లో జరిగే చెప్తారా కానీ ఆల్రెడీ మనకు అన్ని కలిగి ఉన్నదని చెప్పి, ప్రెసెంట్ లో మనకి ఏమి పొంది ఉన్నామని చెప్పి ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్పేది లేదు. అన్ని కూడా ప్రెడిక్ట్ చేసి ఫ్యూచర్స్ చెప్తూ ఉంటున్నారు. ఏమేన్? అన్ని ఫ్యూచర్ లో కలగాలంటే ప్రెసెంట్ లో అందరూ సఫర్ అవుతూనే ఉంటారు. అందువల్లనే అనేక క్రైస్తవులు ప్రెసెంట్ డేట్ లో సఫర్ అయినారు, బాధలతో ఉన్నారు, వేదంతో ఉన్నారు. ప్రతి బిలీవర్స్ మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా సమస్యలతో వెళ్తున్నారు. సమ్ టైమ్ అక్కడ వారు వెళ్ళే మందిరంలో ఎట్టైనా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కొరకు పాస్టర్ దగ్గర ఒక చిన్న అపాయింట్మెంట్ తీసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని అన్నా పోదామని చెప్పి వెయిటింగ్ ఉంటున్నారు. సో ఇంత క్రిటికల్ గా ప్రజలు నడిపించేది ఎవరంటే మతం. చదువు మతం. సో జీసస్ క్రైస్ట్ ఏనాడు కూడా మతాన్ని బోధించలేదు. యేసుక్రీస్తు ఏనాడు కూడా పోస్ట్పోన్ చేసి బోధించలేదు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అది వచ్చి కరెంట్ డేట్ లో రియల్ గా, ఇన్విజిబుల్ గా ఈ ఎర్త్ లో అరైవ్ అయిందని ఆయన చెప్తుంటున్నాడు. ఏమేన్? అదన్నీ తప్పు కదా. రిలీజియన్ ప్రీచర్ చెప్పేంత కూడా మిస్టేక్స్. ద కింగ్డమ్ హ్యాస్ కమ్. కింగ్డమ్ సిటిజన్షిప్ ఇస్ నెవర్ పోస్ట్పోన్. దేవుడి రాజ్యము చేస్తున్నది. దేవుని రాజ్యము ఏ మాత్రము సిటిజన్స్ కి ఏది కూడా పోస్ట్పోన్ చేసేది లేదు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఫంక్షనల్ ఆన్ ద ఎర్త్ రైట్ నౌ. దేవుని రాజ్యము
ఈ ఎర్త్లో అరైవల్ అయింది మాత్రమే కాకుండా దేవుని రాజ్యం ఫంక్షన్ అవుతూ ఉంటున్నది. హలో, దేవుని రాజ్యం ఫంక్షన్ అవుతున్నది, దేవుని రాజ్యం ఇక్కడ వర్క్ అవుతుంటున్నది. కానీ ఆ రాజ్యము ఇన్విజిబుల్ గా ఉన్నది, రాజ్యము ఇక్కడ నడుస్తూ ఉంటున్నది. ఆమేన్. If you have been born again, then you have been naturalized and our kingdom citizen right now. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందారో, ఎప్పుడైతే మీరు కొత్తగా జన్మించారో, ఆ సమయం నుండి మీరు రాజ్యమక పౌరుషతులుగా మీరు మార్చబడుతున్నారు. ఆమేన్. And that means that all the rights, benefits and privileges of kingdom citizenship are yours right now. ఎప్పుడైతే మీరు కొత్తగా జన్మించి, ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది, ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యం సిటిజన్ మారారో, అప్పటి నుండి ఆల్ రైట్స్, మీకు కావాల్సిన రైట్స్ తెలుగులో ఏమంటారు, మీ యొక్క అథారిటీస్, మీ యొక్క రైట్స్ మీరు పొందుకుంటున్నారు. మీ యొక్క బెనిఫిట్స్, రాజ్యం యొక్క బెనిఫిట్స్, రాజు కలుగచేసే మీ కింగ్డమ్లో ఉన్న బెనిఫిట్స్ మీకు కలుగుతుంటున్నది, మేలు కలుగుతుంటున్నది. ఇవన్నీ కూడా ఇప్పుడే మీకు కలుగుతుంటున్నది. ఆమేన్. యూ క్యాన్ ఎంజాయ్ యువర్ సిటిజన్షిప్ రైట్ నౌ. మీ యొక్క దేవుని రాజ్యం యొక్క పౌరుషత్వాన్ని పొందిన మీరు ఇప్పుడే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్మెంట్ కొరకు, బ్లెస్సింగ్స్ కొరకు, బెనిఫిట్స్ కొరకు, ప్రివిలేజెస్ కొరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరమో లేదు. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? ఆమేన్. యు డు నాట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ సమ్ ఐడెంటిఫైడ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఏ మాత్రమో కూడా ఇటువంటి మేలు కొరకు, బెనిఫిట్స్ కొరకు, బ్లెస్సింగ్స్ కొరకు, రైట్స్ కొరకు వెయిట్ చేయాల్సిన అవసరము లేదు. ఎంతమంది ఆమేన్ అన్నారు? సో రిలీజియన్స్ పీపుల్ని వెయిట్ చేపిస్తుంటారు. ఆమేన్. యూ కెన్ నెవర్ బట్ యు పోస్ట్పోన్. దట్స్ వాట్ యు కాల్ లాకింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరంటే మతం. దేవుని రాజ్యంలోకి మీరు ఎంటర్ అవ్వకుండా ఉండేదానికి మిమ్మల్ని స్టాప్ చేసేది ఏంటంటే మతం, మత నమ్మకము, మత ఆచారము, మత సంప్రదాయం. ఆమేన్. ఫరిసీయుల్ని యేసుప్రభు అంటున్నారు, రాజ్యంలోకి మీరు ఎంటర్ అయ్యే వాళ్ళని కూడా మీరు ఎంటర్ అవ్వనీరు. సో ఫరిసీయులు ఎప్పుడు కూడా ఎంటర్ అయ్యే వాళ్ళని ఆటం కలిగిస్తూనే ఉంటారు. మతాన్ని, మత ఆచారాన్ని చెప్పి వారికి మైండ్ ని స్టాప్ చేస్తూ ఉంటారు. సో యేసు ప్రభు ఎన్కౌంటర్ చేస్తున్నారు ఫరిసీయుల్ని. ఈ దేవుడు రాజ్యములకు మత సంప్రదాయం కలిగిన మతవాదులు ఎంటర్ అయ్యారు. ఆ రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎంటర్ అవ్వనీరు. అది రిలీజియన్ ఎప్పుడు కూడా ప్రజల్ని స్టాప్ చేస్తుంది. అందువల్లనే మతాన్ని బోధించే వర్తమానాన్ని, మతానికి సంబంధించిన ఆ యొక్క ఫెలోషిప్ ని మీరు కట్ చేసి వాటి నుంచి వేరుపరచుకొని మీ మనస్సుని, మీ యొక్క హార్ట్ ని, మీ యొక్క థాట్స్ ని దేవుని రాజ్యానికి ఫిక్స్ చేసుకొనండి. అటువంటి మనస్తత్వం కలిగిన వారు మారండి. అప్పుడు దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా ఉన్నారనే నమ్మకం మీలోంచి కలుగుతూ ఉంటుంది. You cannot get in now, you cannot experience it now, you cannot benefit from it now. Wait until later. ఈ రిలీజియన్స్ ఎప్పుడు చేయాల్సి, ఎందుకు మతాన్ని మనము స్టాప్ చేస్తున్నామంటే మతవాదులు ఎప్పుడు కూడా ఇప్పుడు పొందుకోవు, ఆ రాజ్యం యొక్క అనుభవం ఇప్పుడు నీకు రాదు. ఇంకా ఎలా చెప్తారు, ఆ రాజ్యం యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు నీకు కలగదు. వీటన్నిటికీ మనము వెయిట్ చేయాలి. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనము వెయిట్ చేయాలి. ఎంతమంది వినున్నారు ఎటువంటి వర్తమానాన్ని? వెయిట్ చేయండి, అవసరపడబాకండి, వెయిట్ చేయండి. ఇప్పుడు నీకు కలగదు, ఇప్పుడు కలగదు, ఇప్పుడు కాదు, అన్ని పోస్ట్పోన్. అండ్ సో ద పీపుల్ సఫర్. అందువల్ల పీపుల్ సఫర్ అవుతున్నారు. దట్ ఈస్ వై సో మెనీ రిలీజియస్ పీపుల్ లివ్ డిఫీటెడ్, డిస్టిట్యూట్ అండ్ అన్లెస్ దే బిలీవ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ రివార్డ్. వారందరూ కూడా మేలు కొరకు వెయిటింగ్ చేస్తుంటున్నారు.
మేలు పొందుకున్న దానికి వెయిట్ చేస్తున్నారు. సో వెయిటింగ్ కాదు, అవగాహన, నమ్మకము, విశ్వాసము, ట్రాన్స్ఫర్మేషన్, మన మైండ్, మన హార్ట్, మనం ఎక్కడ ఉన్నామో, ఎటువంటి స్టేజ్లో మనం ఉన్నామో, సో మనం ఎక్కడ ఉన్నామో అనుకున్న దాన్ని బట్టి మన బిహేవియర్స్, మన నమ్మకము, మన తీరు అన్ని కూడా మార్చబడుతుంది. ఏమేన్. నెక్స్ట్ వీక్ మనము ఇంకా కొన్ని విషయాలు చదువుకుందాము. నెక్స్ట్ వీక్ ఇన్విజిబుల్ సిటిజన్షిప్, వీటి గురించి నెక్స్ట్ వీక్ చదువుకుందాము. సిటిజన్షిప్ యొక్క మెసేజ్ తర్వాత కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కల్చరల్. ఈ కల్చరల్ వచ్చి చాలా స్ట్రాంగ్ అయిన డాక్ట్రిన్, అది చాలా బాగుంటుంది. ఆ డాక్ట్రిన్స్ కూడా వినండి. దెన్ మనకు వర్తమానం అన్నీ కూడా యూట్యూబ్లో ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ పైన అప్లోడ్ చేస్తున్నాము. మన నూతనంగా వచ్చిన వారు మన వర్తమానాన్ని కల్వరీ కింగ్స్ చర్చ్ తెలుగు అనే ఛానల్లో మన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్స్ గురించి వర్తమానం రెగ్యులర్గా మనము అప్లోడ్ చేస్తున్నాము. మీరు వినండి, మీరు విని ఇతరులకి ఆ వర్తమానాన్ని షేర్ కూడా చేయండి. సో రాజ్యం యొక్క వారసులుగా మనం జీవించడానికి మన మనస్తత్వాన్ని, మన మైండ్, హార్ట్ని చేంజ్ చేసుకుందాం. లేచి నిలబడదాము. ఈ సమయం మనము